ఒకసారి అగ్రిమెంట్ తీయండి. అగ్రిమెంట్ ఒకటి కాపీ. ఈ అగ్రిమెంట్ లో జరిగే మ్యాటర్ కూడా నేనేమన్నా అంటే అన్న మీ చేతితో మీరు రాయండి అంటే అట్లా రాయొద్దు, రైటింగ్ బాగోదు, ఇచ్చిన వాళ్ళు అసలు ఈ అగ్రిమెంట్కి నాకు సంబంధం లేదు. వాళ్ళు ఎంటీ పేపర్ మీద నా చేత సంతకం పెట్టించుకున్నారు, తర్వాత వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు మ్యాటర్ రాసుకున్నారు అంటూ కూడా తమ్మాలి రాజు కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్తున్న పరిస్థితి మనం చూసాం. ఏంటి అతను ఎందుకు అలా చెప్తున్నారు? అతను మా టీవీలో పనిచేసే ఒక పర్సన్, 35 years ఉండే ఒక పర్సన్, చదువుకున్న ఒక పర్సన్ 100 రూపీస్ బాండ్ పేపర్ తీసుకెళ్లి ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టు అని అంటే ఎలా సంతకం పెడతాడు? చాలా సింపుల్ రీజన్, అందరికీ అర్థమైపోతుంది. అయినా ఫైనల్ గా బయట పడ్డాడు కదా. అండ్ ఇంకొక విషయము, అక్కడ అన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా, మేము 2 పేపర్స్ తీసుకెళ్ళాము, ఒక పేపర్ తీసుకెళ్ళాము కూడా తెలుస్తుంది. ఇంకోటి, ఎన్ని పేపర్లు తీసుకెళ్ళినా ఏ పేపర్ తీసుకెళ్ళినా, ఇప్పుడు సపోజ్ నేను కాదు మా డైరెక్షన్ టీం అయినా చిన్న ఆఫీస్ బాయ్ కూడా అరే సైన్ బెట్టరా అనేది దేనికన్నా అంటాడు. జస్ట్ నేను పేమెంట్ ఇచ్చేటప్పుడు ఓచర్ మీద సైన్ పెట్టించుకుంటాం బేసిక్గా. ఎవరైనా ఇప్పుడు పేమెంట్ ఇచ్చినప్పుడైనా దేని పర్పస్ అని క్లియర్గా రాశాక మనం సైన్ పెట్టడమో లేదా ఆ పర్సన్ సైన్ పెట్టడం జరుగుతుంది. మేము మా మూవీ షూటింగ్లో ట్రాన్సాక్షన్ 1000 రూపాయలకే మేము ప్రతిదీ నోట్ చేసుకుంటాం. దేనికి ఎందుకు అని నోట్ చేసుకున్నాక అప్రూవల్ తీసుకొని మా ప్రొడ్యూసరా లేదా నేనా మా మేనేజరా ఎవరికి కావాలంటే వాళ్ళకి అమౌంట్లు ఇస్తాం. అట్లాంటిది ఇంత ప్రొఫెషనల్గా ఉన్నాం. మాకే 100 రూపాయలు బాండ్ పేపర్ ఉత్తిగా తీసుకుపోతే సరే ఒక పని చేద్దాం, సైన్ పెట్టారు, సైన్ పెడితే మరి ఇక్కడ 15 లక్షలు 20 లక్షలు రాసుకోవచ్చుగా మేము. లేదంటే ఆయన ఇల్లు లేకపోతే ఆయన ఆస్తులు ఏమైనా ఉంటే రాసుకోవచ్చు కదా. 2,50,000కి 2,50,000 ఎందుకు రాస్తాం? అండ్ ఇంకొకటి, అసలు దాంట్లో మ్యాటర్ ఏందో ఒకసారి చదవండి. అమ్మినేని స్వప్న, డాటర్ ఆఫ్ నాగేశ్వరరావు వద్ద, జగ్గారం గ్రామం, అశ్వాపురం మండలం, కొత్తగూడెం, భద్రాద్రి డిస్టిక్, వృత్తి యాంకరింగ్ యాక్టర్ వద్ద బిగ్ బాస్ షో అనే కార్యక్రమం కోసం ఇది మా టీవీలో ప్రసారం అవుతుంది. అందులో స్వప్న, అమ్మినేని దగ్గర నేను తమ్మాలి రాజుని 2,50,000 రూపాయలు అక్షరాల తీసుకున్నాము. కానీ స్వప్నాన్ని బిగ్ బాస్కి పంపలేకపోయాము. కావున స్వప్న దగ్గర తీసుకున్న డబ్బు మొత్తం 2,50,000 మరలా స్వప్నకి December 20, 2023 నాడు మొత్తం డబ్బులు తిరిగి ఇస్తానని అగ్రిమెంట్ రాస్తున్నాను. ఓకే. జూన్ నెల నుంచి డిసెంబర్ వరకు ఇంట్రెస్ట్ డబ్బులు 5,000 చొప్పున ప్రతి నెల స్వప్నకి ఇస్తాము. డిసెంబర్ నెలలో అనుకున్న డేట్కి నేను తమ్మాలి రాజుని స్వప్న డబ్బులు ఇవ్వని పక్షంన చట్టపరమైన శిక్షకు నేను సిద్ధంగా ఉన్నాను. అలానే నేను డబ్బు ఇచ్చిన తర్వాత, ఇది ఒకసారి క్లియర్గా వినండి, అలాగే డబ్బులు నేను ఇచ్చిన తర్వాత ఈ అగ్రిమెంట్ నాకే ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ అగ్రిమెంట్ ప్రస్తావన ఎక్కడా రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చినచో నేను స్వప్నపై చట్టపరమైన శిక్షలు విధిస్తాను. ఇది మా ఇతరులకి మధ్య కుదుర్చుకున్న ఒప్పందం. ఓకే. అసలు మీరు అంటే నాకు అన్యాయం జరిగిందని గ్రహించారు. గ్రహించిన తర్వాత మీరు తమ్మాలి రాజుకి కాల్ చేశారా? చేశానండి. చేస్తేనే కదా అతను వచ్చి నాకు ఇక్కడ చేస్తే ఏం చెప్పాడు? అసలు అన్యాయం ఆన్సర్ చేశారు అతను. అసలు అన్యాయం జరిగిందని ఎప్పుడు తెలిసిందంటే అసలు డే 1 నుంచి నాకు ఆడ అన్యాయం చెప్తున్నానే తెలుసు, ఎక్కడ న్యాయం లేడు. నేను డే 1 నుంచి చెప్తున్నా. సరే అగ్రిమెంట్ కూడా రాసిండు కదా, December 20వ తారీఖు అన్నాడు కదా, దాంతోపాటు ఒక చెక్ కూడా వాళ్ళ ఆఫీస్కి పిలిపించి ఇప్పించాడు. 2.5 లక్షల చెక్, బ్యాంక్ ఆఫ్ బరోడాది. ఇవన్నీ ఇచ్చాడు. ఎవరికైనా నమ్మకం ఉంటుంది, ఒక బాండ్ పేపర్ ఒక చెక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అనుకున్న టైంకి అమౌంట్ ఇస్తాడు. అక్కడితో ప్రాబ్లం క్లోజ్. మళ్ళీ ఇంకేమన్నాడు, సీజన్ 8కైనా పంపిస్తా, మరి ఏం కాదమ్మా, చాలామంది నాకు సీజన్ 5కి 6 ఇచ్చిన వాళ్ళే 7కి వెళ్ళిరు అని అట్లా కూడా మళ్ళీ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సరే అనేసి December 20వ తారీఖు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే అమ్మ ఇది పల్లవి ప్రశాంత్ ఇష్యూ అవుతుంది కదా, తను అరెస్ట్ అయ్యాడు, బిగ్ బాస్ గురించి కొంచెం ఇంకా పేమెంట్ రావడం ఇవన్నీ మాకు లేట్ అవుతున్నాయి, సో 1వ తారీఖు ఫ్రెష్గా కొత్త సంవత్సరంలో నీకు పేమెంట్ ఇస్తా అన్నాడు. సరే అని తిను హ్యాపీ న్యూ ఇయర్ అన్నా అని ఫస్ట్ మార్నింగ్ 10కో 8 o'clock ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇట్లా హ్యాపీ న్యూ ఇయర్ అన్నా, ఇట్లా మరి అమౌంట్ అన్నా అంటే ఇది న్యూ ఇయర్ కదమ్మా, ఇంకెవరు ఇంకా పేమెంట్స్ ఎవరికి పర్లేదు, మాకు కూడా మేము కూడా బయట ఉన్నాం, కరెక్ట్ ఫస్ట్ వీక్లో ఇస్తాము అంటే ఏ డేట్ చెప్పండి అన్న అంటే 6వ తారీఖు ఇస్తా అంటే నిజంగా ఇసారా అంటే నా కొడుకు మీద ఒట్టమ్మా ప్రతిసారి. అలాని కాదు, నేను అడిగేది ఏంటంటే మిమ్మల్ని మోసం చేసిన తరువాత కూడా అతను మిమ్మల్ని ఫేస్ చేశాడా? చేశాడు. ఓకే. ఏం చెప్తున్నాడు? మోసం చేసిన తర్వాత మీన్స్ అతను మోసం చేస్తున్నాడని మాకు తెలిసిన తర్వాత ఈ అగ్రిమెంట్ రాపించాము. అగ్రిమెంట్ డేట్ December 20. అంటే మీరు డైరెక్ట్ గా అడిగేశారా, ఏంటండి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్ని కూడా అయిపోతున్నాయి, నన్ను ఎందుకు లోపలికి పంపించలేకపోతున్నారు మీరు అని అడిగారా? అన్ని అడిగితేనే లేదమ్మా ఇప్పుడు ప్రొఫైల్ నీది లేట్ గా వెళ్ళింది కాబట్టి అవ్వలేదు, నీకు సీజన్ 8కి నేను ప్రయత్నిస్తాను అని చెప్పాడు. అతను అంటే అప్పుడు కూడా మాయ మాటలు చెప్పేందుకు ప్రయత్నం చేశాడు. ఇంకొకటి ఏమన్నాడంటే బీబీ జోడికి వెళ్తావా, నీకు డాన్స్ వచ్చా, నువ్వు డాన్స్ క్లాస్కి వెళ్ళు,
కానీ బీబీ జోడీకి ఎవరు వెళ్తారు? జోడీస్గా వెళ్తారు కదా. ఆల్రెడీ బీబీలో చేసిన వాళ్ళు, బిగ్ బాస్ లో చేసిన వాళ్ళు వెళ్తారు. లేదనంటే వెబ్ సిరీస్ చేస్తావా, మూవీస్ చేస్తావా, సీరియల్ వాళ్ళతో ఎవరితో మాట్లాడినా ప్రతిసారి ఇదే టాపిక్. అతను మమ్మల్ని మోసం చేశాడని తెలిసిన తర్వాత మేము అడిగే ప్రతి క్వశ్చన్ కి అతని దగ్గర ఆన్సర్ ఉంది. ఇప్పుడు ఇంత మోసం చేసిన తర్వాత కూడా నేను జనవరి 6వ తారీఖు ఇష్యూ తీసుకొస్తే జనవరి 23కి తను బయటకు వచ్చి మాట్లాడు అంటే 18 రోజులు ఎక్కడికి వెళ్ళిపోయాడు? 18 రోజులు అసలు ఏం చేశాడు? అన్నీ ప్రిపేర్ అయ్యి బయటకు వచ్చాడు, మాట్లాడిండు, అన్ని అబద్ధాలన్నీ ప్రిపేర్ అయిపోయి. ఇంకొకటి, ఒకవేళ 100 రూపీస్ బాండ్ పేపర్ మీద, వైట్ పేపర్ మీద తను అమాయకంగా సంతకం పెట్టే అంత ఒకవేళ వెర్రివాడైతే, అంత అమాయకుడైతే, మేము ఇది ఇంటికి వచ్చిన వెంటనే అతనికి వాట్సాప్ చేసాము. వాట్సాప్ చేసినప్పుడు బ్లూ టిక్స్ పడ్డాయి. నువ్వు మ్యాటర్ అంతా చదివినప్పుడు, ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీకు ఇది మీ పేరు మీద నేను మీకు పంపించానే అనుకోండి, సంతకాలు పెట్టారు. ఇక్కడ అప్పు పత్రం అని చాలా అంటే ఏమంటారు తెలివిగా రాశాడు. రాసిన తర్వాత సంతకాలు పెట్టాడు, నెంబర్ వేసాడు, ఇక్కడ సంతకాలు పెట్టాడు, నెంబర్ వేసాడు, బ్లూ టిక్స్ పడ్డాయి కదా. మ్యాటర్ చదివినప్పుడు అడగాలి కదా. ఇది ఈ అగ్రిమెంట్ అనేది ఆ ఫోటో అయింది, ఒకసారి చూపిండి ఆ ఫోటో. ఈ 30వ తారీఖు ఇది జరిగింది. అగ్రిమెంట్ తీసుకున్నప్పుడు అగ్రిమెంట్ అయిపోయాక అంటే అగ్రిమెంట్ రాసి ఇచ్చిన తర్వాత అతనే అగ్రిమెంట్ ని పట్టుకొని ఫోటో దిగారా మీతో? నేనే చెప్పాను ఏమన్నా అంటే, అన్న ఈ నాకేంటంటే ఆ పర్సన్ కలిసాక ఎన్ని క్రిమినల్ ఐడియాస్ ఆయనకు వస్తాయో దానికి డబల్ నేను ఆలోచించాల్సి వచ్చింది యాజ్ ఏ డైరెక్టర్ గా. తర్వాతకి నేను చిన్నప్పటి నుంచి మీ స్క్రీన్ ప్లే మీరు రాశారంటారు అయితే నేనేంటంటే డిపార్ట్మెంట్ కోసం ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అది నెక్స్ట్ గలేరే ఫోటో అగ్రిమెంట్ తీసిన తర్వాత షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తో తిరిగి ఏం చేస్తుంటే నాకు వాళ్ళ మైండ్ సెట్ తో కూడా ఆలోచించేవాడిని. కీడెంచి మేలెంచి అన్నట్టు కదా. ఇది అగ్రిమెంట్ రాశాక ఇది నేను రాయలేదని చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ సైన్ పెట్టాడు, ఇది నా సైన్ కాదంటాడేమో. ఇక్కడ ఆధార్ కార్డు వేసాడు, ఇది నాది కాదంటాడేమో అనుకొని ఇట్లా ఫోటో పట్టుకొని దిగండి అని చెప్పి ఫోటో తీపిచ్చాక ఇప్పుడు అంటాడు అసలు ఆ ఫోటో ఉంది కానీ అలా ఇలా ఉన్న మ్యాటర్ ఇది కాదు, వేరే మ్యాటర్, అది తేలేదు వీళ్ళంట. వేరే మ్యాటర్ ఏముంటుంది? ఒక అగ్రిమెంట్ ఉంది, ఈ ఫోటో ఉంది, ఈ మ్యాటర్ పంపించా, ఈ మ్యాటర్ నాది, ఈ మ్యాటర్ ఆయన ముందే పక్కన కూర్చొని ఏం కావాలో రాపిచ్చా, ఆయన చెప్తేనే నేను రాశాక ఓకే అనుకొని ఇక్కడ సైన్ పెట్టి, ఇక్కడ సైన్లు పెట్టి, సాక్షులు సంతకాలు పెట్టి. మీరు తీసుకున్న ఫోటోలో కూడా లెటర్స్ ఉన్నాయా? ఏముంది ఇప్పుడు అదే నేను ఇప్పుడు ఈ మ్యాటర్ చూపిస్తే దానికి ఆన్సర్ లేదు. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు చూడండి జూమ్ చేసి. అంటే అంత క్లియర్ కనపడకపోయినా కూడా మీకు ఈ టెక్స్ట్ అనేది ఉంటుంది దాంట్లో. ఏంటి ఇది గ్రాఫిక్స్ చేశారంటున్నారా? ఇంకా నేను ఆ మాట అనలేదు, అది కూడా అనొచ్చు. ఆయనకి ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఏది దొరికితే అది. ఇప్పుడు డబ్బులు తీసుకున్నా అన్నాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన ఒప్పుకున్నది డబ్బులు తీసుకున్నా అని చెప్పాడు. తీసుకునేది అప్పుగా తీసుకున్నా అన్నాడు. సింపుల్ థింగ్ ఏంటంటే థర్డ్ పర్సన్ ద్వారా నువ్వు పరిచయమైన వాడికి 1 week లో 2.5 లక్షలు ఎవరు ఇస్తారు అప్పుగా? ఫస్ట్ ఒకవేళ 2.5 లక్షలు అప్పుగా ఇస్తే ఇన్స్టాల్మెంట్ అయితే ఎవరు డబ్బులు ఇవ్వరు. సింపుల్ గా 2.5 లక్షలు ఒకసారి పేమెంట్ ఇచ్చి దానికి ఇంట్రెస్ట్ అడుగుతారు కావాలంటే. నేను కూడా అప్పు తీసుకుంటా, 10 లక్షలు అప్పు తీసుకుంటా, లేదు క్రెడిట్ కార్డులో నేను డబ్బులు తీసుకుంటా. నా క్రెడిట్ కార్డు వాడు ఒక్కసారే డబ్బులు ఇస్తాడు 50,000 అని లక్ష, కానీ 5,000 ఒక రోజు, 8,000 ఒక రోజు, 10,000 ఒక రోజు ఏడు కదా. ఈ క్వశ్చన్లకు ఆన్సర్ లేదు. తర్వాతకి ఇవన్నీ ఎవిడెన్స్లు మేము అన్ని ఇంటర్వ్యూలలో, ప్రెస్ మీట్లో, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాక అతని మీద 420-406 వచ్చింది. అంటే ఇప్పుడు 420-406 అనేది పోలీసు వాళ్ళు ఊరికేదో గ్రీటింగ్ కార్డ్ మీరు సైన్ పెట్టినట్టు కాదు కదా. ఇవన్నీ చూసాకనే అతని మీద కంప్లైంట్ పెట్టారు. ఇవన్నీ కట్ చేస్తే బిగ్ బాస్ టీం కూడా ఏం చేసింది, తన మీద కాస్టింగ్ కాల్ చెప్పి బిగ్ బాస్ నమ్మించి అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. సో దయచేసి మీ దృష్టికి వస్తే మా దగ్గరికి తీసుకురండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వనని స్టార్ మా వాళ్ళు కూడా ఒక మంచి స్టోరీ పెట్టి ఒక అలర్ట్ పెట్టారు. ఓకే, అసలు మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు అతనితో మాట్లాడడం కానీ, లేకపోతే అసలు పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కూడా మేము లేట్కి వెళ్ళాం. దేనికి వెళ్ళామంటే మేము జనవరి 6 నుంచి ఒక 15 రోజులు మేము టైం ఇచ్చాము. దేనికి టైం ఇచ్చామంటే మా అడ్వకేట్ రాజేష్ గారు అంటే ఈ ఇయర్ జనవరి 6వ తారీఖు కూడా మేము ఆగాము కామ్గా ఉంటే. తను అన్నాడు మార్చ్ ఆర్ ఏప్రిల్లో మళ్ళీ డబ్బులు వస్తాయి. ఆయన మీకేమైంది, సీజన్ 8కైనా పోవచ్చు, చాలా మంది మాకు డబ్బులు ఇచ్చి ఇట్లా ఆగిన వాళ్ళు ఉన్నారు. లేదన్నా నేను డే 1 నుంచి మీకు చెప్తానున్నా అగ్రిమెంట్కే వాల్యూ లేదు, మీరు ఇప్పటికే 2-3 సార్లు మాట దాటేసారు. అసలు ఏందన్నా అంటే ఇష్టం ఉన్నది చేసుకో, ప్రెస్ మీట్కి వెళ్తావు పెళ్ళు, మీడియా మొత్తం ఏం చేయాలో నేను చేయాలి అంటే నేను అన్నా నీ లెక్క మేనేజ్ చేసేటోళ్ళు కాదన్నా, నిజాన్ని ఖచ్చితంగా నేను బయట చూపిస్తానంటే చేసుకోను. కట్ చేస్తే తను ఒక వీడియో ఇచ్చేసరికి అన్ని ఛానల్లో స్ప్రెడ్ చేశాను. అప్పుడు అంటాడు ఇక నేను కోర్టుకి వెళ్తా, కావాలంటే దేనికైనా వెళ్తా, నా పరువు తీసిరా అది ఇది అన్నట్టు మళ్ళీ మాట్లాడడం చేసిండు. కట్ చేస్తే నేనేమన్నా అంటే లాయర్ దగ్గరికి వెళ్ళాం. లాయర్ రాజేష్ గారు అప్రోచ్ అయ్యాం. పల్లవి ప్రశాంత్ని బెయిల్ మీద తీసుకొచ్చాం. సార్ ఏమన్నారంటే మా క్లాస్ ప్రకారం అవతల పర్సన్ మీద కంప్లైంట్ ఎమ్మటే పెట్టరు, ఒక 10 రోజులు 1 week టైం ఇస్తారు, సెటిల్మెంట్ అనేది జరుగుతుంది అంటే సరే అని మేము కూడా కామ్గా ఉన్నాం. తను ఏమన్నాడు,
స్వప్న సారీ చెప్పాలంట తనకి, తర్వాత తను తీసుకున్న డబ్బులు అప్పుగా తీసుకున్నా అని చెప్తుండు. మేము అప్పటిదాకా డబ్బులు వస్తే చాలు అనుకున్న వాళ్ళం కాస్త మాకు డబ్బులు అవసరం. ఇప్పుడు తను 1 మంత్ కష్టపడితే ఆ 2 అంటే కేవలం ఆయన బిగ్ బాస్ కోసమే, బిగ్ బాస్ లో మీకు అవకాశం ఇవ్వడం కోసమే మీ దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు మాట మార్చారా? అదే కదండి ఎందుకు మాట జరిగింది. మార్చారు? అంటే ఇప్పుడు అతనికి లైఫ్ ఉండదు. ఇప్పుడు ఏ టీవీ షో కానీ ఎక్కడైనా కానీ ఒక కాస్టింగ్ ఇన్ఛార్జ్గా ఒక ఆఫీస్ బాయ్ కూడా అతన్ని తీసుకోరు. ఉమ్, అది అందుకోసమని అతని భయం. మేము జనవరి 6 వరకు అమౌంట్ కోసం ఫైట్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బయటకు వచ్చింది అమౌంట్ కోసం. నేను బయటకు వచ్చిన తర్వాత ఏదైతే ఒక ఛానల్లో ప్రసారమైనప్పుడు కింద ఏదైతే కామెంట్ బాక్స్ ఉంటుందో కామెంట్ బాక్స్లో ఒకళ్ళు తమ్మాలి రాజు అనే పర్సన్, అతని చేతులు నేను కూడా మోసపోయాను అని చెప్పేసి మంగా అనే ఒక పర్సన్ ఉమ్, నా ఇన్స్టాగ్రామ్ సెర్చ్ చేసి అందులో యాంకర్ స్వప్న చౌదరి నా ఇన్స్టాగ్రామ్, అందులో మా బ్రదర్ నెంబర్ ఉంటుంది. ఎందుకు అని అంటే మాది ఈవెంట్స్ కాబట్టి, వెడ్డింగ్ ఈవెంట్స్. తమ్ముడికి కాల్ చేసి తమ్ముడి దగ్గర నుంచి నా నెంబర్ తీసుకొని నాకు కాల్ చేశారు. ఆవిడ నాతో మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా ఉంది. సో అలాగా చాలా మంది ఆమె అతని చేతిలో మోసపోయారు. తమ్మాలి రాజు అనే పర్సన్